బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తామని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసిపెట్టి శివాజీ అన్నారు. బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కాసిపెట్టి శివాజీకి రాష్ట్ర నాయకత్వ బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో గోదావరికనికి వచ్చిన శివాజీకి బీజేపీ శ్రేణులు మున్సిపాలిటీ జంక్షన్ వద్ద ఘన స్వాగతం పలికారు. అనంతరం బీజేపీ నాయకులతో కలిసి శివాజీ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం శివాజీ మాట్లాడుతూ రాష్ట్ర నాయకత్వం తనకు అప్పగించినటువంటి ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్ష పదవికి న్యాయం చేసేలా నడుచుకుంటానని తెలిపారు. రాక్షస కాంగ్రెస్ పార్టీ పాలనలో ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా వారికి అండగా నిలబడతానని అన్నారు. బీజేపీ పార్టీని బలోపేతం చేయడమే కాకుండా రానున్న ఎన్నికల్లో కాషాయం జెండా ఎగరవేసేలా పార్టీ నాయకులను కార్యకర్తలను కలుపుకొని పని చేస్తామని తెలిపారు. బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కాసిపెట్టి శివాజీకి రాష్ట్ర నాయకత్వ బాధ్యతలు ఇవ్వడం శుభ సూచకమని బీజేపీ రాష్ట్ర నాయకులు బల్మురి అమరేందర్ అన్నారు. మొదటి నుండి జాతీయ భావాలతో పార్టీ కోసం పనిచేసే తత్వం కలిగినటువంటి వ్యక్తికి అవకాశం రావడం జరిగిందని అన్నారు. రాష్ట్ర నాయకత్వం ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షునిగా నాకు నిన్న సాయంత్రం బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా రామగుండం నియోజకవర్గంలోని మున్సిపల్ కార్పొరేషన్గా ఎదురుగా ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి వారి ఆశయ సాధనలో నడుస్తానని, రాబోయే రోజులలో రాష్ట్ర వ్యాప్తంగా బడుగు బలహీన వర్గాలు, అదేవిధంగా రాష్ట్రంలో ఏ కష్టమో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంతో ప్రజలకు వచ్చినా కానీ ముందుండి నా వంతు ప్రయత్నంగా నేను ముందుండి యుద్ధం చేస్తానని, భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకొని ముందు నడిచి ప్రజలకి అండగా తోడుగా ఉంటూ నా ప్రయత్నాన్ని నేను కొనసాగిస్తానని, అదేవిధంగా రామగుండం నియోజకవర్గంలో రానున్న రోజులలో భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు జెండా ఎగిరేవేసే విధంగా ఇక్కడున్న యువత కానీ ఇక్కడున్న సీనియర్ నాయకులు అందరినీ, సంబంధ వర్గాలందరినీ కలుపుకొని ప్రతి ఒక్క కార్యక్రమాన్ని తీసుకుపోయి ఇక్కడున్న కాంగ్రెస్ రాక్షస పాలన అంతం చేసే విధంగా ముందుకు సాగుతానని ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర పార్టీకి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా గోదావరికనికి చెందిన భారతమాత ముద్దుబిడ్డ, చిన్నప్పటి నుండి కూడా జాతీయ భావాలతో ఛత్రపతి శివాజీలాగా తన రక్తాన్ని హిందూ ధర్మ రక్షణ కోసం, దేశ రక్షణ కోసం, జాతీయ భావాల యొక్క పెంపు కోసం, ఈ సమాజంలో ఉన్న దళిత పీడిత అట్టడుగు వర్గాల ఉన్నతి కోసం, అదేవిధంగా ఈ యొక్క ప్రజలందరి యొక్క చైతన్యం కోసం అని చెప్పి అందరిలో దేశభక్తిని నింపడం కోసం కృషి చేస్తున్న శ్రీ కాసిపెట్టి శివాజీ గారికి ఈ పదవి ఇవ్వడం అనేది ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలోని ప్రజలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇలాంటి యొక్క అవకాశాన్ని, ఇలాంటి యొక్క యువ నాయకుడికి, జాతీయ భావాలు ఉన్న వ్యక్తికి, దేశభక్తి ఉన్న వ్యక్తికి పార్టీ గుర్తించి ఈ పదవి ఇచ్చినందుకు రాష్ట్ర పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి కాసిపెట్టి శివాజీ గారు ఈ యొక్క ప్రజల్ని చైతన్యవంతం చేయడంలో కూడా భారతీయ జనతా పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి చేయడంలో తన యొక్క పాత్రను ఇప్పటికే వ్యక్తం చేయడం జరిగింది. ఇక ముందు కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని అభివృద్ధి చేయడమే కాకుండా ముఖ్యంగా రామగుండం నియోజకవర్గంలో యువతులను, అట్టడుగు వర్గాల వాళ్ళను, నిరుపేదలను, నిమ్న జాతులను అందరినీ కూడా ఏకం చేసి భారతీయ జనతా పార్టీ జాతీయ భావాల వైపు అందరినీ తీసుకొచ్చి ఈ పార్టీలో ఇక్కడ రామగుండం నియోజకవర్గంలో కాషాయ జెండా ఎగరవేయడంలో వారు ప్రధాన పాత్ర పోషిస్తారని చెప్పి ఎవరికి కూడా సందేహం లేదు. అలాంటి వ్యక్తి యొక్క అభివృద్ధిని, ఉన్నతిని ఇంకా భవిష్యత్తులో జాతీయ స్థాయి వరకు కూడా ఉన్నత పదవులు ఆశించాలని చెప్పి ఇక్కడ ప్రతి కార్యకర్త కోరుకుంటున్నాడు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పిడుగు కృష్ణ ముదిరాజ్, బీజేపీ మాజీ జిల్లా కార్యదర్శి జక్కుల నరహరి, మండల అధ్యక్షులు ఐత పవన్, ఆకుల శశికుమార్, సీనియర్ నాయకులు సుల్వ పద్మాలక్ష్మి, నర్సయ్య,
కొండపర్తి సంజీవ్, మహేష్, అందె రాజ్కుమార్, బూర్ద రమేష్, అడ్డూరి రాజేష్, కాంపల్లి రఘు, శివకుమార్, గుర్రం సురేష్, శంకర్లింగం తదితరులు పాల్గొన్నారు.